హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైదా పిండి పునుగులు అనమాట. సాయంత్రం బజ్జీ షాప్ దగ్గర ఎలాగైతే వేస్తారో రోడ్ సైడ్ ఆ విధంగా అయితే నేను వేసి మీకైతే చూపిస్తాను. సో మీరు చూసేయండి. ఈ విధంగా అయితే పిండి అయితే పోసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీయే పోసుకోండి. నాకైతే ఒక పావు చాలు. పావు కేజీలో హాఫ్ కూడా సరిపోతుంది మాకు. సో నేనైతే పావు కేజీ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే మెత్తగా ఉంది పిండి అయితే. ఇంకా వచ్చేసి ఈ విధంగా నేను మొత్తం శుభ్రంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నాను, బట్ ఏమీ లేదు, ఎందుకంటే కొత్తగానే తెచ్చాను షాప్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే ఈ విధంగా నేనైతే ముందుగానే సాల్ట్ తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే మంచి పులిసిన పెరుగు అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే నేను పులిసిన పెరుగు తీసేసుకొని కలుపుకున్నానండి. ఈ విధంగా ఫస్ట్ అయితే గట్టిగా కలుపుకొని తర్వాత ఆ పెరుగులోనే కొంచెం పెరుగు తీసుకున్న కప్తోనే కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను మొత్తం ప్రశాంతంగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కలిపాను. సో ఈ విధంగా కలిపితేనే మనకు బోండా అనేది చాలా సాఫ్టీగా, బయట ఏమో క్రంచీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. సో మొత్తం చూస్తూ ఉండండి, ఇదే విధంగా కలుపుకోవాలి మీరు కూడా. ఈ విధంగా కలిపేసుకున్నాక బీట్ చేయాలన్నమాట. ఎలాగంటే ఏళ్ళతోటి ఇలా బీట్ చేయాలి. ఈ విధంగా బీట్ చేస్తూ ఉంటే మీకైతే బోండా అనేది ఫ్లఫీగా వస్తుంది, అలాగే తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే ఇది చూస్తూ ఉండండి. ఈ విధంగా అయితే స్పీడ్ ప్యాటర్న్లో అయితే మీరు బీట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 30 మినిట్స్ అయితే నేను పిండికి రెస్ట్ అయితే ఇచ్చానండి. ఆ తర్వాత మనకు ఇష్టం ఉంటే జీలకర్ర, కొత్తిమీర, ఇంకా మన ఇష్టం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు అవి ఏమీ అవసరం లేదు, నేనైతే యాడ్ చేయలేదు, నేను స్కిప్ చేశాను. సో మీకు కావాలంటే వేసుకోవచ్చు. వంట సోడా లేకుండా ఈ విధంగా అయితే ఫ్లఫీగా చేసుకోవచ్చు. కొంచెం పిండి అయితే లూజ్గా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఈ విధంగా అయితే ఈ ప్యాటర్న్ అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించాను, బాండి పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్నాక ఆయిల్ కూడా పోసేసాను. ఆయిల్ అయితే ఈ విధంగా బాగా వేడి అయ్యాక మాత్రమే ఈ విధంగా మీ ఇష్టం వచ్చిన షేప్లో అయితే బోండా అయితే వేసుకోవచ్చు. వితౌట్ షేప్ వచ్చినా ఏం పర్వాలేదండి. ఇప్పుడైతే షాప్స్లో అయితే రోడ్డు మీద అమ్మే పునుగులు అయితే ఈ విధంగానే వేస్తున్నారు. సో మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. సో ఇదండి. ఈ విధంగా అయితే వచ్చాక టర్న్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వేగాయి. తర్వాత గుల్లగా వచ్చాయండి. నేనైతే విడతీయలేదు, వాటంతట అవే విడిపోయాయి. సో ఇదండి ఫైనల్గా చిన్ని బోండాల్లాగా అయితే నేను ఈ విధంగా వేశాను. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను సోడా యూజ్ అయితే చేయలేదు. సో అందుకే ఈ విధంగా అయితే వచ్చింది. కొంచెం పిండి అయితే జోరుగా కలుపుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే వచ్చేసింది.